చలో అందరికీ శనార్థులలో టీవీ5 సమర్పించు మాస్ మలన ముచ్చట్లకు స్వాగతం. వచ్చేసిండు మీ నర్చికాక. ఇక అరుచుకుందాం రారులా ఇయాల్టి మోక. ఏమయ్యా కాంగ్రెస్ సర్కారు లెసలెస మాట్లాడితే ఇస్తానన్న కరెంట్ ఏమైపోయా, చెప్పిన హామీలు ఏమైపోయా, అమలు చేసినవన్నీ ఏది లేదు ఎక్కడ లేదు. అందుకనే మీకు గ్రామ పంచాయతీ ఎలక్షన్లల్లో గ్రామ ప్రజలందరూ ఎట్లా బుద్ధి చెప్పాలో అట్లా చెప్పారు కాంగ్రెస్కు. మీ సకదనం పాడైపోను. మీకు గిట్లా మీ ఛాతిలో ఇట్లా దమ్ముంటే చలో ఇప్పుడు పెట్టురు ఎంపీటీసీ జెడ్పీటీసీ. ఇక 2 ఏళ్ళలో మా సర్కార్ రాకపోతే చూడురి. కానీ మీరు ఇప్పుడు పెట్టరు కదా ఎంపీటీసీ జెడ్పీటీసీలు. నాకు తెలుసు మీ సంగతి. దమ్ముంటే పెట్టురు బాయ్ అని చెప్పి మాజీ మంత్రి హరీష్ రావు మంటే మండిని అనుకోరు అది కాంగ్రెస్ వాళ్ళ మీద. కాంగ్రెస్ వాళ్ళ మీదకి కస్సులో లేచిండు ఒక వంచికాల మీద. ఇక కాడ మెదకలేను మాట్లాడుతా అని పోయి ఉండే మరి ఏడేళ్ళ సంగతి ఎట్లా సంగతి మరి ఏ సందర్భంగా ఈ ముచ్చట మాట్లాడిన అనేది పూరాగా అరుచుకుందాం. ఎందుకంటే వీళ్ళు ఎప్పుడు వీళ్ళు అరుచుకున్నాడు, వీళ్ళని వాళ్ళు అరుచుకున్నాడు. ఇక వీళ్ళు ముచ్చట నేను అరుచుకున్నాడు. శరా మామూలే కదా. ఇక ఇందాం రారి హరీష్ రావు సార్ బగ్గున మండిని మరి. అగో మాజీ మంత్రి హరీష్ రావు మల్లో త్యాప మస్తుగా గరమైండు పోన్రి కాంగ్రెస్ వాళ్ళ మీద. పంచాయతీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి మా కారు పార్టీ దండిగానే బుద్ధి చెప్పింది. ఇక ఇప్పుడు 2 ఏళ్ళు లాగుండ్రి మళ్ళా మేమే పట్టం కడతాం, అప్పుడు మీకు వడ్డీతో సహితం అని చెప్పి మస్తుగా మాట్లాడుకొస్తాండల్లా. తెలంగాణలో 24 గంటల కరెంటు యాడిత్తుండ్రో చెప్పుండ్రి ఓ త్యాప. ఏ ఊరికి పోదామన్నా నేను అత్తా అని చెప్పి సవాల్ ఇసిరిండులో. పంచాయతీ పోర్ల కాంగ్రెస్ కు జనాలు బుద్ధి చెప్పిండ్రు అని చెప్పి మొత్తానికైతే గీ తీరుగా మాట్లాడుకొచ్చిండు. ఇంకా చూద్దాం పాండ్రి. సాయంత్రం 5టికో 6టికో తీసేస్తుండు కరెంటు. మళ్ళా మబ్బుల 4 దాకా వస్తుందా అంటే చెప్పుడేమో 24 గంటలు, ఇచ్చుడేమో 12 గంటలు. కేసీఆర్ ఉండగా 24 గంటలు వచ్చిన కరెంటు ఇవాళ 12 గంటలకు ఎందుకు తగ్గిందో ఒక్కసారి ఆలోచన చేయండి. ఏ ఊరికి వస్తావు రా, మా రైతులు చెప్తారు రుణమాఫీ అయినా. అరే రుణమాఫీ అన్నాడు, ఇవాళ రైతులు అకౌంట్లు ఎన్పిఏ అయిపోతున్నాయి. అగ్గో చూసిన రానులా. ఇక వాళ్ళకు మీరు సవాళ్ళు ఇసురుడు, మీ కాళ్ళు సవాళ్ళు ఇసురుడు. మేమత్తే మేం మంచిగా చేస్తామని మీరంటారు, మేము వచ్చినాక మేం మంచిగా చేస్తామని వాళ్ళంటారు. ఎవరు మంచిగా చేస్తే జనాలు గడిదిక్కే ఉంటారు సారు. మీరెందుకు జవడాలు పెట్టుకుంటారు. కానీ ఉమ్మడి మెదక్ జిల్లా నరసాపూర్ కాడ జరిగిన బీఆర్ఎస్ సర్పంచులకు సన్మానం కార్యక్రమానికి పోయిండులా. ఇక గక్కనే గీ తీరుగా మాట్లాడుకొచ్చిండు. బీఆర్ఎస్ 4000 సర్పంచ్ జాగాలను సొంతం చేసుకున్నది. దమ్ముంటే ఎమ్మట్నే జెడ్పీటీసీ ఎలక్షన్లు పెట్టాలి అని చెప్పి కాంగ్రెస్ సర్కార్ కు సవాల్ ఇస్రిండు మాజీ మంత్రి హరీష్ రావు. నీకు దమ్ముంటే ధైర్యం ఉంటే ఒక్కసారి జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు పెట్టు. ఎందుకంటే అందులో కారు గుర్తుంటది. కారు ఉంటే కేసీఆర్ యాదికి వస్తాడు. గుద్దిడిచి పెడతాడు నిన్ను కాంగ్రెస్ పార్టీని. ఆయనకు భయం పట్టుకున్నది, అందుకే కారు గుర్తు ఎలక్షన్ పెడతలేడు. సర్పంచ్ల కారు ఉండదు కదా, బ్యాటు ఫుట్బాల్ ఇవి రింగులు కట్టర్లు ఉంటాయి. ఆడ కారు కరబట్టి అందరు కుదురు. కేసీఆర్ యాదికి వస్తుండే. కారు గుర్తు ఎలక్షన్ పెట్టమంటే వెనక ముందు అవుతున్నాడు. ఎన్నికలు పెట్టాలంటేనే కాంగ్రెస్ జంకుతుంది, మాకెరకలేదా అని చెప్పి ఇక మొత్తానికైతే గిట్లా మాట్లాడుకొచ్చిండు. 2 ఏళ్లలో బీఆర్ఎస్ అధికారంలోకి పక్కా గత్తది, గప్పుడు చెప్పుకత్తాం అసలు కథ అంటుడు మరి. ఇక గదే అలవాట్లు పోతలేనట్టున్నాయి. అప్పుడు చేసిన అరాచకాల అలవాట్లు ఊకనే పోతాయా పొమ్మంటే ఇప్పుడు సుధపూసలు గారి బుద్ధిమంతులు గారంటే అవుతారా? అయినా తల్లి తీరు పిల్ల లీడర్ తిరిగి ఆడరు. ఇక లీడరే నరుకురాబాయి అన్నాక వీళ్ళు శంగోరామక్క అనుకుంటా నరుకుతారు ఏమైనా చేస్తారు. అగో గాలిపంక పార్టీ వాళ్ళ గాలి చేతలు మడిగ చేతలు పడిగ చేతలు ఇంకా పోతలేవు ఊర్లల్లా. ఇక ఆయన ఓ వేడుకలా చేసిరు కదా, మామూలు ముచ్చట కాదు ఇది. గింత శర్వాకంగాళ్ళు ఉన్నారేమ్రా నాయన అనిపించుకున్నారు అనుకో రాదురి. ఇక శర్వాకానికి చెప్పింది అడ్రస్ వాళ్ళు గాలిపంక పార్టీ వాళ్ళు. ఇక మరి వాళ్ళు అట్ట చేయకపోతే మంచి ఎడ చేస్తారు. ఓని వట్ట కూడా ఏమో రక్త తర్పణం అంట. అయ్యా ఏందో ఇలా కథ ఏందో ఇలా కార్ఖాన ఏందో కానీ జగ్గులు ఇక నీకు రాదు, నీ క్యాడర్కి రాదు. ఏదున్నా ఇంతేనా ఆయన నువ్వు మొత్తం మీద అయితే. అందుకని నీకు ఒక్కసారికి అవకాశం ఇచ్చి అవతల పోయి కూర్చోబెట్టిరు. ఇక మళ్ళీ వస్తారని ఇంకా మురుస్తున్నావు మీదికెళ్ళి అరాచకాలు. చక్కదనం పాడైపోను అని అంటున్నారా ఏపీ జనము. ఒక్కసారి చూసుకోవడానికి తిరిగి అవు జగనాలు ఏం లెక్కలు చెప్పు నీ సక్కదనం చల్లగుండా. ఇక మరి షేన్ పిట్టలు మెత్తే జీతం పిట్టలు మెత్తది అన్నట్టున్నది కదా నీ కథ పాడుగాను. నువ్వే సక్కమైన దారులు ఉండవాయి. ఇక నీ కిందునోళ్ళు ఏముంటారు చెప్పుండ్రి. మంచి దారిలో నడాల్సిన నాయకుడే నరికేయిండ్రా అని చెప్పి రెచ్చగొడితే కార్యకర్తలు పద్ధతిగా ఉంటారు. ఇక నువ్వు చెప్పినట్టు గాలు తయారైతుండ్రు. ఎక్కడికక్కడ ఆగమాగం చేసుకుంటే పంకపాటోళ్ళు ఆగం పనులు చేస్తాండ్రులో. దేన్నన్నా జడగొట్టుడు పడగొట్టుడు మస్తు సులభం, కానీ దాన్ని గట్టాలే కాపాడాలంటే అయితే అది
కుండపాలల్లా ఒక్క శుక్క ఈసమెత్తే చాలు మొత్తం చెడిపోతుంది. కానీ పాలు తయారు చేసేటోళ్లకు గా కట్టెని తెలుస్తుంది. ఇక గంతేగాని గీ లెక్కలేంది చెప్పు. విధ్వంసం చేసుడు ఒక్క నిమిషం చాలు, నిలబెట్టుడు అభివృద్ధి చేసుడే మస్తు కష్టం. జగన్ పాలనల 5 ఏళ్లు జరిగింది గిదే. రాష్ట్రాన్ని మొత్తం ఆగమాగం చేసి రాక్షస పాలన నడిపించి విధ్వంసం సృష్టించిండ్రు గాలిపంక పాటోళ్ళు. అరాచకాలు చేసిండ్రు, అడ్డగోలు నడకలు నడిచిండ్రు. ఇప్పుడు అధికారం పోయినా అరాచకాలు మాత్రం ఆగుతలేవు. ఇక అరాచకాలకు కేరాప్ అడ్రస్ లెక్క తయారైనలో గాలిపంక పాటోలు. ఇక కూటమి సర్కారు మాత్రం గిల్ల ఎన్నిరుచుకుంటా నడ్డి మీద 4 దన్నుకుంటా ముంగటికి పోతుంది. ఇక మొన్నటికి మొన్న జగనాలు పుట్టినరోజు అయితే పంకపాటి కార్యకర్తలు చేసిన తీరు అంతా ఇంత కాదు. ఇక నాయకుడు పుట్టినరోజు అయితే కేక్ కోసి దండలేసి ఇక మంచిగా ఏదో నడుపుకుంటారు. గంతేగాని సైకోల్ లెక్క మారిపోయినాయి గాలిపంక పార్టీ మూకాలు. నడి రోడ్డు మీద జనాలను భయభ్రాంతులకు గురి చేసిండ్రు. రప్పరప్ప అనుకుంటా ఫ్లెక్సీలు పెట్టి మేము మళ్ళీ అధికారంలోకి వస్తే జరిగేది అరాచకమే అని చెప్పి మొత్తానికైతే గిట్లా చూపించిండ్రులో. వీళ్ళు అరాచకం చూడకనే ఈ లెసొంటోల ఎరక ఏ పబ్లిక్ ఇంటికి తోలిండ్రు. అయినా సూత మళ్ళా గిసొంటి ఫ్లెక్సీలు పెట్టుడు, జనాలను భయపెట్టుడు ఏందాలా అర్థం కాకుండా తల్లి తీరు పిల్ల లీడర్ తీరు క్యాడరు. తల్లి ఎట్లుంటే పిల్లగాండ్లు గట్లుంటారు, లీడర్ ఎట్లుంటే కింద క్యాడర్ గట్లుంటది, నువ్వెట్లుంటే నీ కిందోళ్ళు గట్లుంటారు. నేర్పుతున్నవా ఎట్లా జగనాలు? నీ రాక్షస బుద్ధి మొత్తం అందరికి వాకిత్తున్నట్టున్నావు కదా. నువ్వు ఎంత వేసినా, ఎంత ఆగడాలు చేసినా, ఎంత అక్రమాలు చేసినా కూటమి సర్కారు మాత్రం మీ ఎన్ను నడ్డి ఈరుసుకుంటూనే పోతుంది. పోన్రి ఏ లేబాయి అదంతా గలతున్నది బరాబర్. నేను ఎక్కడున్నా కాంగ్రెస్లోనే ఉన్నా, జరూర్ ఉంటా. ఎందుకంటే మా హౌకాత్ కానీ మా హాలత్ కానీ కాంగ్రెస్ తోటి ఉన్నది, బరాబర్ ఇంట్లోనే ఉంటాయి. ఇప్పుడు బల్దే కూడా కొట్టుకొస్తున్నాం మేము, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వస్తుంది. ఇక లొల్లి ఎందుకు వాళ్ళు ఇప్పుడు ఫిరాయింపుల మీద వచ్చిన వాళ్ళు ఎటు పోయారో ఎన్ని ఉన్నారో నాకు తెలియదు బాయ్. వాళ్ళతో నాకెందుకు ముజేకు మెరకు నయమాలు ముసుకా కైకు నాకు. మొత్తం మీద నేను కాంగ్రెస్లో ఉన్నా, కాంగ్రెస్లోనే ఉంటా. ఇక గంతే ఉంటుంది కానీ మళ్ళీ మార్సుడు గీర్సుడు ఇవన్నీ చెల్తానాయి అని చెప్పని దానం నాగేందర్ సార్ అంటున్నాడు. ఎట్లెట్లా సారు మరి చెల్తానాయి అంటే మరి చెల్త అయితేనే కదా ఇదంతా అయింది. మరి ఇప్పుడు సరే నువ్వు అంటే కాంగ్రెస్లోనే ఉన్నావేమో కానీ మిగతా వాళ్ళు ఏడున్నారన్న దానికి కూడా గిట్టే చెప్పినావు ముచ్చట. బల్దీగా కొట్టుకొస్తున్నారు. అయితే కొట్టుకరారు బిరుగానే పట్టుకరారు ఏమున్నది సారు. మరి మీ చేతిలో పనేనా? హైదరాబాదు నమ్ముకుంటేనే నీకు నడుస్తుంది. ఇక చూడు అన్న ముచ్చట ఎట్లున్నదో. నేను ఎటు పోలేను, యాడికి పోలేను, ఏండ్లకు పోలేను, నేను కాంగ్రెస్ లోనే ఉన్నా అని చెప్పి మస్తు కిలారిటీ ఇచ్చిండు లా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం సారు. రాయింపు ఎమ్మెల్యేలు ఏ పార్టీలు ఉన్నారో తెలియదు నాకు, నేను మాత్రం కాంగ్రెస్ పార్టీలనే ఉన్నా అని చెప్పి మొత్తానికైతే దండిగా మాట్లాడుకొచ్చిండు దానం సారు. ఇక ఇప్పుడు వచ్చే జిహెచ్ఎంసీ ఎన్నికల సుత కాంగ్రెసే గెలుస్తుంది పక్కాగా చెప్పుకత్తున్నా, బండ మీద రాత అని చెప్పి ఖరాఖండిగా చెప్పుకొచ్చిండు. పోన్రి కార్పొరేటర్స్ అందరికీ 2 కోట్ల రూపాయలు కూడా ముఖ్యమంత్రి గారు ఇవ్వడం జరిగింది. దానివల్ల కూడా మనకి ఇంకా అభివృద్ధి ఇంకా వేగవంతం అయితే అవకాశం ఉంది. కాబట్టి అలాగా కార్పొరేటర్స్ అందరూ కూడా మేము ఈ డివిజన్లో మరి పెద్ద ఎత్తున దృష్టిని కేంద్రీకరించి అభివృద్ధి మీద దృష్టి పెట్టి మళ్ళీ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కంటే ముందు జిహెచ్ఎంసీలో 100% 300 సీట్లు మనమే గెలుచుకుంటే తప్ప హైదరాబాద్ అభివృద్ధి జరగదన్న విషయాన్ని గ్రహించుకొని పనిచేయాలని కోరుకుంటూ, ఏ పార్టీలో ఉంటే అదే గెలుస్తుంది కదా, అది మన స్పెషాలిటీ కదా. కాంగ్రెసే గెలుస్తుంది కదా, ఇంకేం గెలుస్తుంది? వేరే పార్టీ గెలుస్తుందా? ముఖ్యమంత్రి గారు ఇంత బడ్జెట్ ఇచ్చి ఇన్ని అభివృద్ధి చేసిన తర్వాత కాంగ్రెసే చెప్తున్నాం కదా, కాంగ్రెసే గెలుస్తుంది చెప్తున్నాం. ఇక అయితే 2023 అసెంబ్లీ ఎన్నికలు ఆయే కదా, గప్పుడు కారు పార్టీ టికెట్ మీద గెలిచి 2024లా కాంగ్రెస్ లకు వచ్చిండు. కార్లకెంచి కాంగ్రెస్ లకు వచ్చే కదా గండ్ల దానం సార్ సుత ఒక్కోళ్ళు అన్నట్టు. ఇక 2024ల కాంగ్రెస్ టికెట్ మీద పోటీ చేసి ఓడిపోయిండు. దీంతో ఆయన మీద అనర్హత వేయాలని బీఆర్ఎస్ స్పీకర్ కు ఫిర్యాదు చేసింది. ఇక మరి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు పార్టీ మారినట్లు పెద్దగా సాక్ష్యాలు ఏం లేవు గాని ఇక దానం సార్ మాత్రం క్లియర్ గా చెప్పుకొచ్చిండు, పోండి నేను కాంగ్రెస్ లోనే ఉన్నా అని. ఇక 2024లో ఆయనకు కాంగ్రెస్ సికింద్రాబాద్ టికెట్ ఇచ్చుడు, అధికారిక కార్యక్రమాల కాంగ్రెస్ సభ్యులు లెక్కనే ఆయన పోయి పాల్గొనుడు. ఇక మొత్తానికైతే ఈయన కాంగ్రెస్ లో ఉన్నాడని చెప్పి అందరు సుతాపులుగా నమ్మిండ్రు. ఇక మరి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాడా మరి ఏంది కథ అనే ముచ్చట మీద రాజకీయ వర్గాలలో అయితే చర్చ జోరుగా నడుతాంది. ఇక చూడాలే మరి ఎట్లయితుందో కథ అన్నది. కొండాయికెళ్ళోగాయన అటుకెళ్ళోగాయన పూజారులు రానే వచ్చిరు అనుకో రాదురి. వచ్చి ఇక ఈ గోవిందరాజులది అటు పగిడిద్దరాజులది గద్దెలు గద్దు అనిపిస్తట్టు పూజలు చేసిరు అనుకో రాదురి. ఇక గద్దెల పూజలు కూడా అట్టహాసంగా జరగాలి. మరి ఎట్టున్నాళ్ళు ఏం సంగతి, నా ఇలాకాయ నా సలాకాయ నేను మోకపోతే ఎట్లా అన్నట్టు సీతక్క కూడా పోయి జోరుగా పూజలు గీజలు మంచిగా చేసి వచ్చింది అనుకో రాదురి. ఎందుకంటే రాష్ట్రం అంతా బాగుండాలి, జనం అంతా చల్లగా ఉండాలి, వచ్చిన వాళ్ళకి ఇబ్బందులు ఉండొద్దు. ఆ ముడుపులు కట్టుకుంటూ వాళ్ళు కట్టుకుంటారు, మొక్కుంటారు, వాళ్ళ పిల్ల జిల్ల చల్లగా ఉండాలి. అన్నిటిని తలుచుకొని గదే దిమాకులో పెట్టుకున్నాం
ఉన్నాము, మేము మంచిని కోరుతామని చెప్పి అని కూడా అనుకొచ్చింది. మొత్తం మీద అయితే సమ్మక్క సారలమ్మ జాతరకు ఇక మొత్తం తయారైనట్టే అనుకో రాదురి. ఇక జాతర కూడా దగ్గర పడుతుండతోటి ఏర్పాట్లు కూడా జోరుగానే అవుతున్నాయి. ఇక చిన్నగా ఇంటికి పోయి చెప్పాలి మరి మా పొలతో కూడా ఇక పోదామా జాతర అని. సమ్మక్క సారక్క జాతర పోయొచ్చిన అన్నట్టు ఉండాలి ముచ్చట. గద్దు అనిపిస్తుంది అనుకో రాదు గద్దెల కాడ. ఇక చూడురి, దేశంలోనే అతిపెద్ద ఆదివాసి జాతర అంటే సమ్మక్క సారలమ్మ జాతరనేనాయి. ఇక రోజులు దగ్గర పడతాన్నాయి, పండగకు సురువైంది. ఇక మొత్తం కాయిషంతా గీ మేడారం మీదనే ఉంటది గీ ఒద్దులు. ఇక మేడారం జాతరకు టైము దగ్గర వడుడుతోటి పబ్లిక్ సుత ముందుగానే వచ్చి మొక్కులు చెల్లించుకుంటుండ్రు. ఇక గిళ్ళ భాగంగానే పగిడిద్దరాజు గోవిందరాజు గద్దెల పునర్ప్రతిష్ఠ కార్యక్రమం మస్తు కాయిష్ మీద అయింది. గిరిజన సాంప్రదాయంలో జరిగిన గద్దె ప్రతిష్ఠ కార్యక్రమంలో మంత్రి సీతక్కచ్చి పూజలు సుత చేసింది. కొత్తగూడ మండలము పునుగొండ్ల ఊరికి చెందిన పగిడిద్దరాజు పూజార్లు, ఏటూరు నాగారం మండలము కొండాయి ఊరికి చెందిన గోవిందరాజు పూజార్ల నడిమిట్ల ఈ కార్యక్రమాన్ని చేసిండ్రు. రహస్య పూజలు చేసినాకట గద్దెల మీద విగ్రహాలను ఏర్పాటు చేసిండ్రు. ఇక చూద్దాం పాన్రాలా చూసిన రానుల్లా. ఇక మేడారం జాతర అంటే కన్నుల పండుగ లెక్క అవుతుంది. ఉష్కే పోతే రాలని జనాలు బెల్లం జోకిచ్చుడు, ఇక మొక్కులు మొక్కుకునుడు, కోరికలకు ముడుపులు కట్టించుకునుడు, తల్లులకు దండాలు పెట్టుకునుడు, మళ్ళొచ్చేదాకా మంచిగా చూడు తల్లి అని చెప్పి నమ్మకం మొత్తం తల్లుల మీద నుంచి వెళ్ళిపోవుడు. మొత్తానికైతే పండుగ దగ్గర పడుతుంది. ఇక కళ ఊపందుకున్నది మేడారం కాడ. రేవతి నువ్వు రాధికవై ఉంటే మస్తుంటుండే రేవతమ్మా. నేను ఈ ముచ్చట చెప్పాలంటే కూడా జరవంత బాధ ఉన్నది. ఎందుకనంటే ఆమె వారంలో 6 రోజులు పాఠాలు చెప్పే పంతులమ్మనే. మళ్ళీ పంతులమ్మ అంటే ఏమో చిన్నపల్లి అంగన్వాడి పంతులు అనుకునేది కాదు. సో మంచిగా లెక్చరర్ అనుకో రాదురి. ఇక గామె మరి ఈ నడుమ ఎవడన్నా చేతపడి చేసిన ఆమెకు బుద్ధి మార్చినా ఏం అర్థం కాలేదు. కానీ పెండిలకు మంచిగా పంతులమ్మ లెక్క నాయన బంగారం బింగారం దిగేసుకొని మంచిగా పోతుందట తయారయ్యి. ఇక ఆడికి పోయి తెలియని వాళ్ళు ఉన్నా తెలిసిన వాళ్ళు ఉన్నా అవ్వ బాగున్నావా ఏం సంగతి అంత నిమ్మలమేనా అని ఎగిరించుకుంటా ఎగిరంతో మందలిస్తుందట. ఓయమ్మ ఎవరా మేము ఇంత మంచిగా ఉంది అరే ఏమన్నా మాట్లాడుతుందా అని వాళ్ళు ఆశీర్వపోయేలోపు వాళ్ళకే తెలియకుండా వాళ్ళ నగలు నట్రా గిట్రా ఏమన్నా ఉంటే ఎత్తుకపోయి అవతల పైసలు చేసుకుంటుందట అమ్ముకొని. అబ్బబ్బబ్బా పంతులమ్మ గీ ముచ్చటేందా అని కదా మీరు పరిచయం అవుతారు. మరి అదేం తెలివి పాడుపడ్డదో మరి నిన్న మన సోషల్ మీడియా వచ్చింది కదా. ఇక ఎట్లయితేంది అని అందులో రీల్సో చూసుకుంటా ప్లాన్ చేసుకుందో తెలియదు. కానీ మొత్తానికి దొరికింది. దొంగతనం ఆగుతుందా? దొంగతనం ఆగదు కదా. ఇక అది మొత్తానికి దొరికినాక మరి అవ్వ నువ్వు మంచిగానే ఉన్నావు ఈ పెళ్లిలో దొరికినావు కానీ రేవతి ఇదివరకు ఎంత ఉంది మన హిసాబ్ అని అడిగిరట. అడిగితే ఒక్కొక్క చెప్తాలకు పోలీసు వాళ్ళకి టోపీలు జారిపోయినాయట. ఓ నాయన పైకి చూడ పంతులు అమ్మవు మీదికి చూస్తే అసలు ప్రొఫెషన్ గీదా. ఇక మరి రేపు కాలేజీకి పోయే ముఖం ఉంటుందా? పంతులు అన్నాడు ఏమన్నా ఈ విలువ ఉంటుందా అసలు ఆ పదవి కన్నా? ఇక చూడు ఎట్టున్నదో. పంతులమ్మ డ్యూటీ చక్కగానే పెట్టుకున్నావు కదా, 6 రోజులు పాఠాలు చెప్పు అటనిక సిక్కి దొంగలెక్క అవతారం ఎత్తు. ఏం పంతులమ్మ గిట్లుంటారా చదువు చెప్పే మేడాలు? ఆరమంతా ఒక నౌకరి, ఇక ఈకెండు రాగానే ఇంకొక నౌకరి. పాఠాలు చెప్పే పంతులమ్మ పనుల్లాగిది దొంగ అవతారంలా సైడ్ బిజినెస్ మొదలు పెట్టిందట. ఇక ఆఖరికత్తే దొరికిపోయింది. పెండ్లి వేడుకలకు ఓవుడే పని పెట్టుకొని పెండ్లికి పోవాలే కొల్లగొట్టుకొని రావాలి. గీ కిలాడి వీకెండ్ డ్యూటీ గీదట. వరుస దొంగతనాలు చేసుకుంటా మస్తుగా సంపాదించుకున్నది పోన్రి. ఇక ఓ రోజు పొద్దుగాల పెండ్లి ఏడుకలలా దొంగతనం చేసేందుకు ప్రయత్నించి దొరికిపోయిందోలా. కూపిలాగుడుతోటి పాత చిట్ట మొత్తం బయటకొచ్చింది. ఇక గీ కిలాడి దొంగ వ్యవహారం బెంగుళూరులో బయటకొచ్చింది. విద్యార్థులకు నీతి పాఠాలు చెప్పుకుంటా దొంగతనాలలో పాటలు నేర్చుకుంటుంది గీ కిలాడి. ఇక ఈ కిలాడి లేడి పేరు రేవతట. కర్ణాటక జిల్లా శివమొగ్గకు చెందిన రేవతి బెంగుళూరులున్న కేఆర్పురం జాగలు ఉంటదట. బెంగుళూరు కాడనే ఇంజనీరింగ్ కాలేజీల లెక్చరర్ లెక్క పనిచేస్తుందట. ఇక ఆరంలో 6 దినాలు పొలగాళ్లకు పాఠాలు చెప్పే గీమే ఇక ఈకెండ్ల మాత్రము అంటే బడిలేని రోజు ఐతారం మాత్రము ఆ గీ దొంగవతారంలో ఉంటదట. ఎక్కడికక్కడ పెళ్లిళ్ళు జరుగుతున్నాయో మొత్తం తెలుసుకొని ఇక సుట్టం సూపు లెక్క పోయి ఇక నగల నట్ర మొత్తం గొట్టుకచ్చుడే పానట. గవిటి నమ్మి సొమ్ము చేసుకుంటదట. కళ్యాణ మండపంలో అందరినీ వలకరించుకుంటా హడావుడి చేసే రేవతి ఎవ్వరు చూడక ముందు బంగారు ఆభరణాలు దొంగతనాలు చేసి మాయమైపోతుందట. ఇక అచ్చం గట్లనే నవంబర్ 25వ తారీఖు నాడు బసవన గుడికాడ ద్వారకనాథ కళ్యాణ మండపంలో జరిగిన ఓ లగ్గానికి ఆహ్వానం లేకనే పోయిందట గీ అతిథి. ఇక అక్కడ బంగారు ఆభరణాలను కాజేసి ఫరారైందట. బాధితుల ఫిర్యాదుతోటి కేసు నమోదు చేసుకొని పోలీసులు మొత్తం ఎంకులాడినరట. సీసీ ఫుటేజ్ ఉంటది కదా, ఇక దాన్ని చూసిండ్రట. పెళ్లిలో తీసిన వీడియోలు చూసిండ్రట. అనుమానం గోళ్ళున్నారో వాళ్ళందరినీ గుర్తుపట్టిండ్రట. వివరాలు మొత్తం ఆరాధిస్తే రేవతి బండారం మొత్తం బయటపడ్డది. రెడ్ హ్యాండెడ్ గా పోలీసులకు దొరికింది. విచారణల వీకెండ్ దొంగతనాల చిట్ట మొత్తం బయటకు వచ్చింది. ఇక ఏం తక్కువ ఆమె కాంచెల్లి 32 లక్షల విలువైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారట. అవు పంతులమ్మ గిదేమన్నా సక్కదైనమైన ముచ్చట్న చెప్పు.
అయ్యో వరలక్ష్మి ఎంత బాధ వచ్చే చెల్లె నీకు. వాడు వరిస్తానని చెప్పి 6 ఏళ్ల నుంచి ప్రేమించి ఇక నువ్వే కోడలు అని వాళ్ళ అమ్మ నాయన కూడా చెప్పినాక నువ్వు నమ్ముకొని కూర్చుంటివి. ఇంకా పెళ్ళిళ్ళు లగ్గాలు చేస్తామంటేనేమో వినకపోతే అమ్మాయి మాట. ఇక వాడినే ప్రేమిస్తాను అని అంటే 5-6 ఏళ్ళు అయిపోయి ఆయనకి ముఖం మోసినట్టుంది. ఇక ఎటు పోయిండో ఏం కాదు, తండ్రి కొడుకులు జాడలేరట. వరలక్ష్మి పోయి వాళ్ళ ఇంటి ముందర వ్రతం చేస్తున్నదయ్యా. ఏం వ్రతము, ప్రేమించడనే చేసుకుంటా నా సంగతి ఏంది అని పెళ్లి వ్రతం చేస్తున్నది. వాడేమో పత్త లేకుండా పోయినట్ట. ఇక ఎక్కడ పోయిండో ఏం కథ కానీ. ఏం ప్రేమలు ప్రేమించేది ఉంటే తల్లిదండ్రుల కాడికి పోయి ముందుగా చెప్పాలి. ఇంకా పిల్లగాని ఇల్లు వరుస నాకు నచ్చింది, ఆయన నవ్వు నచ్చింది, ఆయన ముఖం నచ్చింది, లేకపోతే వాని ముక్కు నచ్చింది, వీలుంటే మాట్లాడి చూడు అని చెప్పాలి. కాదు అంటే అమ్మ నాయనలు ఎందుకు చెప్తారో ఆలోచించుకొని ఆ అమ్మ నాయన తెచ్చిన వాళ్ళనన్నా చేసుకోవాలి. ఇప్పుడు నాయన ఇజ్జతంతా పోయేటట్టు ఆయన ఇంటి ముందర యువతల కూర్చుంటే ఏం ఫాయిదా ఉన్నది. వాళ్ళేమో జాడ లేకుండా పోయి ఇక వాళ్ళని పట్టుకురావాలనో మరి. అయ్యా ఇంతకీ వరలక్ష్మి వ్రతం ఏడ జరుగుతుందో చెప్తారా? ఏ జిల్లో ఏ పల్లె అనేది ఇక రారి చూద్దాం. నమ్మినాన వోసినానురో నా ఇదోరో నా సక్కనోడో నా సెక్కరిలో నా సెందురుడా పుచ్చి పుర్రలైనాయిరో నా ఇదోరో నా సక్కనోడో నా సెక్కరిలో నా సెందురుడా అన్నట్టు అయిందట పాపం కథ సల్లగుండా. ఇంకా నమ్మి 6 సంవత్సరాలకేంచెల్లి ఒకరికొకరు మంచిగా లవ్ చేసుకున్నారట. ఇప్పుడు తీరా చూస్తే లగ్గమద్దని చెప్పి ముఖం జాటేసి ఇల్లుకు తాళమేసి ఏటో పారారైపోయినరట. ఎన్టీఆర్ జిల్లా కాడున్న జగ్గయ్యపేట కాడ అయింది గీ ముచ్చట. కాకాని నగర్ కాడ ఇక ప్రియుని ఇంటి ముంగట గిట్లా ధర్నాకు దిగింది ప్రియురాలు. వీళ్ళు అక్కడ చేస్తారని నాకు తెలియదు. నాకు ఈ అబ్బాయి ఎప్పుడు చెప్పలేదు. వాళ్ళ నాన్న ఏదో మెకానికల్ ఇంజనీరింగ్ చేశాడని చెప్పాడు, కానీ ఇక్కడ వర్క్ చేస్తారని నాకు ఇక్కడికి వచ్చేంత వరకు తను ఎందుకు చెప్పలేదో నాకు తెలియదు. ఇగో ధర్నా చేస్తుంది చూసిండ్రానల్లా. ఈమె పేరు వరలక్ష్మట, ఈమెది కైకలూరట. ఇక ఈమె ప్రేమించిన ఆయన పేరు సత్యదేవట, గైనది జగ్గయ్యపేటట. 6 ఏళ్ల కాంచెల్లి ప్రేమించుకున్నారట. ఇక నువ్వు లేకపోతే నేను బతుక, నేను లేకపోతే నువ్వు బతుక అని మాటలు సుత చెప్పుకున్నారట. ఇక ప్రేమించిన పిల్లగాడు ఉంటాడు కదా, గల తల్లిదండ్రులు సూత జల్దీనే ఇక నిన్ను నా కోడలు లెక్క వేసుకుంటాము, నువ్వు మా ఇంటికచ్చుడు సూత మాకు ఇట్టమే అని చెప్పి మాట సూతిచ్చిండ్రట. నల్లా ఆఖరికత్తే ఏమాయే ఇగ లేదు అగలేదు ఏం మాట్లాడతారేనంటే ముఖం జాటేసిండ్రట. చూడుండ్రి పాపం, ఇంటికి తాళమేసి ఎటో వారిపోయిండ్రని చెప్పి. ఇక నాకు న్యాయం కావాలని వరలక్ష్మి వాళ్ళ ఇంటి ముంగట కూర్చున్నది. చూసిన రానల్లా ఇయ్యాల రేపట్ల ఎవ్వరిని నమ్మచేటట్టు లేదు. ఇక మరి మొత్తానికైతే గిట్ల మోసం చేసుడుతోటి ఒలవొల కన్నీరు కాల్చుకుంటా ఇక నేను ప్రేమించిన ఆయన తోటి నాకు లగ్గం చేసి నాకు న్యాయం జరిపియాలి అని రోడ్డు మీద నిరసన తెలుపుతాంది. గిట్లా 138,560 రూపాయలు ఏంది? మా పిల్లగాని కట్నం అనుకుంటురా, మా పొరగాని ఫీజు అనుకుంటురా, లేకపోతే మేము కొన్న జాగా అనుకుంటురా? కాదులో మధ్యతరగతి జనం మొత్తం మధ్యలో వాస్తట్టు బంగారం ఇంత రేటుకి ఎక్కి కూర్చున్నది. 138,000 తులం అయిందంటే ఇక యాడికెళ్ళి కొనాలి, పెళ్ళిళ్ళు ఏడికెళ్ళి అయితే ఎట్ట చేయాలి? పిల్లనిస్తాం పట్టుకపోరా, సో బంగారం లేదని చెప్పుకునే పరిస్థితి వస్తట్టుంది. అయినా రావాలి, అట్టయితేనే అది కూడా దెబ్బకు దిగొస్తుంది. ఈ మధ్యతరగతితో ఎవ్వరు కొనలేకుండా అయిపోయినప్పుడు బంగారం షేరింగ్ పడిపోతుంది కదా. ఇక పైసలు ఉన్న కొనుక్కో పెట్టుకుంటారు, ఇక వాళ్ళే ఇచ్చుకుంటారు, వాళ్ళే పుచ్చుకుంటారు. ఈ మధ్యతరగతి వాళ్ళకు అంతకడి కిందోళ్ళకి అయితే ఇది సాధ్యమయ్యే పని కాదులా. ఎందుకంటే పెళ్ళిళ్ళకు ఇంత నౌకరు ఉంటేనే ఇంత రావు కట్నాలు అడుగుతారు. మళ్ళీ బంగారం అంటే ఏడుకెళ్ళి తెస్తారు, ఏడుకెళ్ళి అవుతుంది. బంగారం లేదు, బంగారు బటువులు లేవు. ఇక కిందోళ్ళ పరిస్థితి అయితే అంత రందికే వచ్చింది అనుకో రాదురి. గంతగానం మెరుగు కూడా పోయింది బంగారం. ఇక బంగారం పోతుంటే నేను బాటలో కూర్చుంటానా, నేను ఎందుకు కూకుంటా అని ఎండి కూడా వెనకంగా పడిపోతున్నదట. ఇక అది దగ్గరనే ఉన్నది. ఇక దానికి తోడి 22 గోల్డ్ ఏదో అంటారు కదా నువ్వు గ్రాములది, ఇక అది కూడా అట్టే పోతూనే ఉంది అనుకో రాదురి. గట్టిగానే 10 గ్రామ్ గోల్డ్ రా ఏదో అంటారు కదా నువ్వు. ఏది ఉన్నా సరే బంగారం అయితే బంగారం అయిపోయింది అనుకో రాదురి. ఇక దొరకదు మనకు, భాగ్యమే అయిపోయింది మొత్తానికి. అసుంట ఆయన బక్కపేదోనికి అయితే అందకుండా పోయింది. చెప్పకుండానే ఇక మళ్ళీ కిందికి దిగొచ్చే ముచ్చట అయితే పైకే పోతుంది. పుత్తడి పరుగులు పెడుతుంది, కొననిచ్చేటట్టే లేదు. ఎక్కడికక్కడ రోజుకు ఇంకింత ధర పిరమైతాంది. పండుగలేమో దగ్గర పడతాన్నాయి, లగ్గాల సీజన్ అత్తుంది. అయినా సుత ధర మాత్రం తగ్గుతలేదు. ఎట్లా కొనాలనో అర్థం కాక మస్తు తక్లీఫైతుండ్రు సామాన్య పబ్లిక్. రోజుకు రికార్డులు మీద రికార్డులు కొడుతుంది. ఇక సామాన్యులకు మాత్రం ఊరట దక్కుతలేదు. అందని ద్రాక్ష లెక్క బంగారం పరుగులు తీత్తాంది. బంగారం పరుగులకు సామాన్యులు బొబ్బలు పెడుతుండ్రు. మార్కెట్ల గోల్డ్ రన్ను గట్లున్నది. ఇంకా ముంగట ఇంకెట్లను అని చెప్పి మొత్తానికైతే ఆగమైతుండ్రులా. ఇక బంగారం అనే ముచ్చట్నే మర్చిపోయేటట్టున్నారు పోన్రి. ఆల్ టైం రికార్డు చేస్తాంది మొత్తానికైతే. మళ్ళా బంగారం కొత్త రికార్డులు సృష్టించింది. ఇక ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారము
1,38,560 రూపాయల కాడ ఇక ఆల్ టైం రికార్డు కొట్టింది పోన్రి. వామ్మో గింతగానం పెరిగినాక ముంగట ఇంకెంత పెరుగుతుందో పోన్రి. మున్పేమో ఏ పండుగ వచ్చినా చిన్నదో పెద్దదో నగ నట్ర వంకొని మెడలేసుకొని అట్లా కాదంటే దాచుకునేటోళ్ళు. ఇప్పుడు బంగారం ఏడగొనేటట్టుంది చెప్పుండ్రి. ముట్టదిత్తలేదు అల్లా ఎండి సుత గట్లనే రేటు బగ్గపిరమైంది. ఏందో పోన్రి ఈ బంగారం తోటి పెద్ద కథనే ఉన్నది కదా. పుత్తడి ఇక కంటికి సుత కానరాదో మన్నో. ఇక గివన్నటి వాటి టీవీ5 సమర్పించి మాస్ మల్లన్న ముచ్చట్లు చూస్తూనే ఉండరు. మళ్ళీ రేపు ఇదివరదాకా మీ టీవీ5 ఇగుంటా.